మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతో రాజశేఖర్ గారు ఉన్నారు, కాకుమాన్ రాజశేఖర్ గారు, వైసీపీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి. రాజశేఖర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో మొత్తానికి సుప్రీంకోర్టు సమక్షంలో ఏర్పాటైనటువంటి సుప్రీం సిట్ అనుకోవచ్చు. మరి దీని మీద ఖచ్చితంగా విశ్వాసం ఉందనుకోవచ్చా? ఏం తేలనుంది శ్రీవారి లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి అంశంలో? విజయసాగర్ గారు కూడా ముందుగా నమస్కారం. ఇప్పుడు ప్రత్యేకంగా విజయసాగర్ గారు చాలా అంశాలు మాట్లాడారు. అరే అంశాలు ఆయన పొలిటికల్ గా వాళ్ళ పార్టీ స్టాండ్ మీద మాట్లాడచ్చు, లేదా మా పార్టీ స్టాండ్ మీద. నేను ఒక మాట నేనేమంటానంటే, మీరు పొలిటికల్గా మాట్లాడద్దు అని సుప్రీంకోర్టు ఆల్రెడీ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది అందరికి. రాజకీయాల్లో దాంట్లో ఆ జడ్జిమెంట్ అది ఉంది. నేనేమంటానంటే, మీరు దయచేసి పొలిటికల్ గా మాట్లాడద్దు. ఇది దేవుడి విషయం మాట్లాడండి, మనోభావాల విషయంలో మాట్లాడండి. లేదంటేనా ఒకవేళ ఎవరు ఏ మతం ఆచరిస్తారో ఐ డోంట్ వాంట్, నేను కామెంట్ చేయను. బట్ యూ సీ దిస్ ఇష్యూ యాజ్ ఏ ఒక 130 కోట్ల మంది భారత హిందువులకు సంబంధించిన విషయంలో మీరు కన్సర్న్ పెట్టుకొని మాట్లాడితే. రాజశేఖర్ గారు విద్యాసాగర్ గారు తొందరపడదు. దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు. మీరు వినండి, మీకే చెప్తున్నాను. నేను అదే విషయాన్ని నేను రేజ్ చేయబోతున్నట్టు అంశం మళ్ళీ మీరు రేజ్ చేసి పొలిటికల్ గా మాట్లాడు అన్నారు కదా, కరెక్ట్. అది ఎవరికి అన్నారు? అది నేను వేరే విషయాలు నేను మాట్లాడదలుచుకోలేదు ఎక్కువసేపు. సుప్రీంకోర్టు ఏదైతే వీళ్ళకి ప్రశ్నల వర్షం కురిపించిందో వాటికి సమాధానం చెప్పలేనటువంటి నిస్సహాయ స్థితిలో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వీళ్ళు పెట్టుకున్నటువంటి లాయర్లు ఉన్నటువంటి మాట వాస్తవం కాదు. అందరు చూశారు, దేశ ప్రజలందరూ చూస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా చూశారు కోర్టులో ఏమి జరిగింది అనేటువంటి అంశం అందరికి తెలిసిన విషయమే. అయితే ఇక్కడ మమ్మల్ని తప్పు పడుతున్నారు, మమ్మల్ని తప్పు పొలిటికల్ కామెంట్స్ అన్నారు. కానీ మీరు ఇక్కడ చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు కల్తీ నెయ్యి వాడలేదని ఈవో చెప్తే బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు కలిసింది అని ఎలా చెప్తారు? సుప్రీంకోర్టు కామెంట్. రెండో అంశం వచ్చేసి ఆధారాలు లేకపోయినా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మీడియా ముందు ఎలా మాట్లాడారు? వాళ్ళ ఆధారాలు ఉంటే చూపించండి అని మాట్లాడారు. ఆధారాలు కూడా అడుగుతారు కదా కోర్టు, అడిగారు. అదే కదండి ఒక అంశం. అలా ఉంటే మరొక పక్క మీరు విచారణలో జరుగుతూ ఉంటే మళ్ళీ పొలిటికల్ కామెంట్స్ చేయడం ఎందుకు? పొలిటికల్ స్టేట్మెంట్స్ ఎందుకు? పొలిటికల్ మైలేజ్ కోసం మరొకరిని బ్లేమ్ చేయడం లేదా మరొకరిని రావడం ఎందుకు అనేటువంటి దృష్టిలో పెట్టుకోండి. మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తారు ఇందులో కలిసిందని లేదా పలానా వాళ్ళు చేశారనేటువంటిది? అదొకటి జరిగితే ఇప్పుడు ఎన్డీడీబీ రిపోర్ట్ పై నివేదిక మీద సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? అదొక్కటే కాదు, దేశంలో అనేకమైనటువంటి ల్యాబ్స్ ఉంటాయి, ఎందుకు తీసుకోలేదు అనేటువంటి ప్రశ్న స్పష్టంగా మాట్లాడడం జరిగింది, చాలా స్పష్టంగా. ఇప్పుడు ఎన్డీడీబీ రిపోర్ట్ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో దాన్ని కన్ఫర్మ్ చేసి ఒకవేళ అందులో తప్పు ఉండవచ్చేమో అని కూడా వాళ్ళ ఆలోచనతో కూడా వాళ్ళు రాసినటువంటి దాంట్లో ఉంది, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో అనేటువంటి దాన్ని కూడా వాళ్ళు రైజ్ చేశారు. దాన్ని పూర్తి స్థాయిలో తీసుకోవాల్సిన అవసరం లేదు, సెకండ్ ఒపీనియన్ కిందకి వెళ్ళలేదని. అది అలా ఉంటే చూడండి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రకటన చాలా స్పష్టంగా మాట్లాడటం జరిగింది. జిఓ గారు ప్రకటన చాలా స్పష్టంగా మాట్లాడటం జరిగింది. మీరు అలా ఒక్కొక్కసారి కనుక గమనిస్తే మరి ఇష్యూ జరిగిన తర్వాత జూలైలో అది జరిగితే ఎన్డీడీబీ నివేదిక వచ్చింది జూలైలో వచ్చింది కదండి. సెప్టెంబర్ దాకా ఎందుకు మాట్లాడలేదు? ఏం జరుగుతుంది అంటే ఈ రిపోర్ట్ కొత్తగా వచ్చిందేం కాదు కదండి. జూలైలో వచ్చిన రిపోర్ట్ ని సెప్టెంబర్లో ఎందుకు బయట పెట్టారు? ఇన్ని రోజులు దాని గురించి. ఇది పెద్ద అంశం, మామూలు అంశం కాదండి, చాలా సెన్సిటివ్ అంశం ఇది. ఈ అంశాన్ని మరి అప్పుడు వచ్చింది, జూలైలో వచ్చిన దాన్ని సెప్టెంబర్లో ఎందుకు మరి ఇంత గ్యాప్ తీసుకొని మాట్లాడారో కూడా దానికి వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత
మీడియాలో ఏదైతే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన మాట్లాడారు, మాట్లాడబోయే ముందు ఈయన లడ్డూల్ని ఏమైనా పరీక్షించారా? ఒకవేళ పరీక్షిస్తే ఎక్కడ ఉన్నాయి, ఎప్పుడు తీశారు శాంపుల్, ఎక్కడి నుంచి తీశారు శాంపుల్ అనేటువంటిది కూడా మాట్లాడారు. తర్వాత ఇంకొక కామెంట్, ఇప్పుడు ఈ యొక్క బహిరంగ ప్రకటనలు మాట్లాడటం వల్ల నిన్న ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందో దాని మీద డిస్కస్ చేద్దాం. అదేనండి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నేను మాట్లాడుతున్నాను. సుప్రీంకోర్టు వేసినటువంటి ప్రశ్నల వర్షం గురించి మాట్లాడుతున్నాను. అవన్నీ పార్టీ కదా నిన్న వచ్చినటువంటి లేటెస్ట్. అదే నేను అది కూడా చెప్తాను. నేను ఇప్పుడు మీడియాకు సంబంధించి మరి ప్రకటనలు చేస్తే ఎలాగనేదే కదా దర్యాప్తు ఎలా జరుగుతుంది? సిట్ దర్యాప్తు మార్చలేదు లేదా రద్దు చేయలేదు. సిట్ దర్యాప్తుని మరి తీసేయబట్టాయి కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఇంటర్ఫీర్ చేశారు? ఎందుకు ఇంటర్ఫీర్ అయ్యారు? సుప్రీంకోర్టు ఎందుకు ఇంటర్ఫీర్ అయింది? ఇప్పుడు మీరు నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ ఏమంటుంది, సిట్ అంటే చంద్రబాబు నాయుడు గారు, వారు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అంటుంది. కాబట్టి ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకు నమ్మకం కోసం సిబిఐ అధికారులను కూడా ఇంక్లూడ్ చేయడాన్ని అందరూ కూడా స్వాగతిస్తున్నారు. అదే సార్, మీరు స్వాగతిస్తున్నారా సిబిఐ అధికారులను ఇంక్లూడ్ చేయడానికి? అవును, వాళ్ళు కూడా ఎవరు అభ్యంతరం. అందుకే సార్ నేను అంటుంది, వీళ్ళ దర్యాప్తు మీద నమ్మకము లేదు కాబట్టే మేము ఏదైతే ఆరోపణలు చేశామో, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనేటువంటిది ఈ సిట్ అని మేము ఏదైతే ఆరోపణలు చేశామో దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు కూడా గుర్తించింది. అలా అనుకుంటే ఆయన హీస్ కంప్లీట్లీ డైవర్టింగ్ ద ఇష్యూ. వాళ్ళు అడిగిన రిలీఫ్ ఇవ్వలేదు, ఫండమెంటల్ పాయింట్ అది. వాళ్ళు అడిగిన రిలీఫ్ వాళ్ళు అడిగిన రిలీఫ్ ఇవ్వలేదు. అది వారి వాదన వారు అంటే అప్పుడు నేను బెంచ్ అయ్యో అంటే ఒకటి హైకోర్టులో ప్రాక్టీస్ ఎట్లా ఉంటుందో లేదా సుప్రీం కోర్టులో లేదా రెగ్యులర్ కోర్టులో ప్రాక్టీస్ ఎట్లా ఉంటుందో మాకు తెలుసు. బెంచ్ మీద కూర్చున్న తర్వాత ప్రైమా ఫేసి వచ్చిన తర్వాత ఐ విల్ ఆస్క్ సో మెనీ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ అన్ని కూడా కామెంట్ అంతా కూడా కామెంట్ ఏదో ఆ జడ్జిమెంట్ లాగా మాట్లాడేసి కామెంట్స్ జడ్జిమెంట్ లాగా ట్రీట్ చేసేసి నేను విన్నాను, మీరు ఏం మాట్లాడుతున్నారు విన్నాను. నేను మాట్లాడేది కూడా వినండి సార్, నేను మాట్లాడేది కూడా వినండి. ఇప్పుడు మీరు ఆరోపణలు ఏ విధంగా చేశారు, మీరు చేసే ఆరోపణలు, మీరు మాట్లాడిన మాటలకైతే నేను కూడా సమాధానం చెప్తా. సుప్రీంకోర్టులో ఇచ్చిన కామెంట్స్ వాటికి సిగ్గు శరం ఉంటే పాటికి రాజీనామా చేయాలి సీఎం, డిప్యూటీ సీఎం. వాళ్ళ మీద చేసినటువంటి కోర్టు ఇచ్చినటువంటి ప్రశ్నల వర్షం కురిపించిందే, దానికి సమాధానం మరి చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద. మొత్తానికి రాజశేఖర్ గారు కాదు కదా, మొత్తానికి న్యాయస్థానాల మీద బలమైన నమ్మకాలు ఏర్పడతా ఉన్నాయి. ఏం సార్, వైసీపీ నేతలకి న్యాయస్థానాలంటే ఇప్పుడు ప్రస్తుతం బలమైనటువంటి నమ్మకాలు ఏర్పడతా ఉన్నాయి. న్యాయస్థానాలంటే నమ్మకం అనేటువంటిది కాదు సార్. ఇప్పుడు ఈ అంశం వేరే, అంశాలు వేరు సార్. ఇది భక్తుల మనోభావాలు, కోట్లాది మంది దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అంశం అయితే దాన్ని రాష్ట్రానికే పరిమితం చేసి మరి ఏదో ఒక విధంగా మా మీద బురద చల్లాలని సిట్టేసి, సిట్టు ద్వారా ఆయనకు కావాల్సిన రిపోర్ట్ తెప్పించుకొని ప్రజలను మనోభావాలను దెబ్బతీసే విధంగా వీళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వాలనేటువంటి నిర్ణయానికి వస్తే, వీళ్ళు ఆల్రెడీ కన్ఫర్మ్ చేసి తప్పు జరిగింది అని కన్ఫర్మ్ చేసి, లేదా తప్పు పలానా వాళ్ళు చేశారని చెప్పి ఆ తర్వాత సిట్ వేయటం ఏంటండి? వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్? ఏంటది? ఇప్పుడు నువ్వు ఎందుకు సిట్ వేసింది? దర్యాప్తు చేయడానికి. దర్యాప్తు చేసిన తర్వాత వాళ్ళు చెప్పాలి, నీకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం మాట్లాడాలి. మనం ఎలాంటి దర్యాప్తు లేకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడేసి ఈ రోజు ఏమందండి, సొసైటీలో సమాజం మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక అన్రెస్ట్ క్రియేట్ అయింది. దానికి ఇప్పుడు సుప్రీంకోర్టు ఖచ్చితంగా సరైనటువంటి సమాధానం కూడా చెప్పింది. సమాధానం ఎందుకంటే మీరు ఆరోపణలు చేస్తున్న వాటికి సాక్ష్యాధారాలు ఏంటంటే నీళ్లు నమ్మినది వీళ్ళు కోర్టు చూపించాలి కదండి. ఒక ఆరోపణ నేను చేసినప్పుడు దానికి సాక్ష్యాధారాలు చూపించాలా? ఇప్పుడు మీరు అన్నారు కదా రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేకనే అని చెప్పేసి, అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఇద్దరు అధికారులు ఎందుకు ఈ సిట్ లో ఇన్క్లూడ్ చేస్తారు? ఉంటారు సార్. ఓన్లీ సిబిఐ పెట్టి సుప్రీంకోర్టు కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు, చంద్రబాబు గారి మీద నమ్మకం లేదు, ఓన్లీ సిబిఐ అధికారులు మాత్రమే ఇది ఇన్వెస్టిగేషన్ చేయండి అని కనుక చెప్పినట్టయితే, తీర్పిచ్చినట్టయితే మీరు అన్నట్లు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మొటికాయలు పడ్డాయని అనుకోవచ్చు. దేశ ప్రజలందరికీ కూడా నమ్మకం కలగడం కోసం సిబిఐకి చెందిన ఒక ఇద్దరు అధికారులు ఈ సిట్ లో ఇంక్లూడ్ చేసే కానీ సిట్ ని క్యాన్సిల్ చేసిన పరిస్థితి లేదు, లేదా మీరు అడిగినటువంటి సిట్టింగ్ జడ్జితో విచారణ చేపించిన పరిస్థితి లేదు. దీంట్లో వైసీపీ వేసిన పిటిషన్ కి, అంటే ఈ పిటిషన్ మీరు గెలిచినట్టు కాదు కదా సార్. మేము ఏం కోరాము,
సుప్రీం కోర్టు న్యాయ వ్యవస్థ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫీర్ కావాలని మేము కోరుతున్నాం. గవర్నమెంట్ అలా ఏ దర్యాప్తు చేస్తారనేటువంటి అంశం ఈ పిటిషన్ లేదు కదా, మీరు సెంట్రల్ గవర్నమెంట్ అన్నది. దర్యాప్తు ఏదేస్తారనేటువంటిది కోర్టు పరిధిలో ఉండేటువంటి అంశం. మనం గైడ్ చేయడానికో లేకపోతే మనం అడగడానికో లేదా గట్టిగా దాని గురించి వాళ్ళకి ఏది న్యాయం అనిపిస్తే అది చేస్తారనేటువంటి నమ్మకం మాకుంది. వాళ్ళు అది చేసింది న్యాయం అని మేము నమ్ముతున్నాము. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళని ఇద్దరు ఆఫీసర్లు వేయడానికి గైడ్ చేయడానికి వేయొచ్చు, దాంట్లో తప్పే ఉంది. వీళ్ళేం డీవియేట్ కావడానికి లేదు కదండి. సుప్రీంకోర్టు నుంచి మరి ఒక డైరెక్షన్ వచ్చిన తర్వాత మరి సిబిఐ పర్యవేక్షణలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతున్న సందర్భంలో వీళ్ళు ఇష్టాధిరాతంగా చేయడానికి లేదు కదా. మరి ఇప్పుడు వీళ్ళు ఏదైతే సిట్ చేశారో దాన్ని వ్యతిరేకించారు, దానికి డీవియేట్ చేస్తూ మరి ఒక నిర్ణయం తీసుకుంది కోర్టు అంటే మరి రద్దు చేయడం కదా, లేకపోతే వీళ్ళు తప్పు పట్టడం కదా. ఇంకా అంతకన్నా ఏం కాదు. సమర్థించుకోవడానికి పనికిమాలిన టీవీ ఛానల్స్ ఉన్నాయి, పనికిమాలిన పేపర్లు ఉన్నాయి. వాటిలో ఏదైనా చేస్తారు వాళ్ళకి అనుకూలంగా చేసేవాళ్ళు. కాబట్టి నేను చెప్పేది ఒకటే సార్, ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నటువంటి ఇప్పుడు అంశం వెళ్ళిపోయింది, వాళ్ళు ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు అక్కడ పాయింట్ ఏంటంటే జోకర్ అయ్యింది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ, అని చంద్రబాబు నాయుడు గారు లేదంటే లోకేష్ గారు వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. ఈయన అనవసరంగా రోడ్డు మీద పడి గుళ్ళు గోపురాలు తిరిగి ప్రాయశ్చిత్త దీక్షలని ప్రాయశ్చిత్తం చేశాడు కాబట్టి దీక్ష చేశారు. అంటే లడ్డు కోసం కాదని కూడా చెప్పారు కదా సార్, సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడం కోసం అని. తప్పు వాళ్ళు చేసి పెద్ద హంగామా సృష్టించి ఇప్పుడు సమాజాన్ని రెండుగా చీల్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కంప్లీట్ గా ముస్లింస్ ని టార్గెట్ చేసేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దేశంలో ఏం జరుగుతుంది సార్? ఇందాక రాజశేఖర్ గారు, ఇప్పుడు విద్యాసాగర్ గారు ఏదైతే ఆరోపణ ఇందాక ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఒక ఉగ్రవాదిని చంపితే ఎక్కడో ఆ ఉగ్రవాదికి మద్దతుగా ఇదే హైదరాబాద్ లో ర్యాలీలు చేసే వాళ్ళ గురించి మేధావులు మాట్లాడలేకపోవడం బాధాకరం అన్నారు. అంత ఏదైతే ఐక్యరాజ్య సమితి అతను పట్టిస్తే